ఇద్దరు పేర్లు మర్చిపోయిన టెన్షన్లో. మాకు సురేష్ అన్న కోఆర్డినేటర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ గారు చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే సారీ, టెన్షన్లో ఉన్నా. ఓకే, మైక్ పట్టుకోండి, ఇంకాస్త ఆ టెన్షన్ని పెంచుదామని. సో ఎదురుగా మీ వైఫ్ ఉందని చెప్పారు, మాకు తెలుసు, మాకు అర్థమైంది. సో ఈ సినిమాకి మీ వైఫ్తో పాటు మీ ఎక్స్ని కూడా తీసుకొని వస్తున్నారా? నాకు ఉంది ఒకే ఒకరండి గర్ల్ ఫ్రెండ్, నా వైఫ్. ఒక్కమని ఎక్స్ లేదండి అంతా. ఓకే, పోనీ ఆ క్వశ్చన్ వదిలేయండి. సో ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చెప్పారు కిరణ్ అబ్బవరం గారు, మీకోసం యుద్ధాలు చేసినా మీరు సాటిస్ఫై అవ్వరు, మీకోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాలని. దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అక్కడ ఉన్నారు ఎదురుగా ఆవిడ, చూసారు, ఆవిడ స్మైల్ కనిపిస్తుంది. ఆడవాళ్ళ కోసం ఎన్ని యుద్ధాలు చేసినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక్కోసారి అర్థం అవుద్ది. నన్ను ఇరికించకండి, దండం పెడితే ఇంటికి పోవాలి ప్లీజ్. ఓకే, ఇంటికి పోవాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి వదిలేసాం. ఆగండి, మైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఎక్స్ట్రాలు. ఓకే ప్లీజ్, సారీ. అలా ఆ మీనింగ్తో కాదు, ఎక్స్ట్రా అనవద్దు, హర్ట్ అవుతారు. ఆయన నన్నలేదు, మిమ్మల్ని అన్నా అంతే. ఓకే, కాదు వినండి. ఏంటి అంటే, సో ప్రస్తుతానికి మీ ఎక్స్కి ఏదైనా మెసేజ్ కానీ సారీ కానీ చెప్పాలి అనుకుంటున్నారా? ఎక్స్కి సారీ కానీ మెసేజ్ కానీ? సారీ కానీ మెసేజ్ కానీ, లేదంటే మీకు ఇష్టమైన మనసులో ఏమనుకుంటున్నారో అలా ఒక పదం చెప్పాలి అనుకుంటున్నారా? సారీ చెప్పను, ఒక మెసేజ్ చెప్తాను. చెప్పండి. అదే, నన్ను ప్రేమించినట్టు ఇంకెవరిని ప్రేమించొద్దు, నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉండాలి. సార్ ఓకేనా? ఎందుకంటే నా ఎక్స్ నా డ్రగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ తమ్నైల్ మొత్తం ఇదే ఉండాలి. ఓహో, మంచి ఆన్సర్ చెప్పినందుకు మీకు టెడ్డీ బేర్